హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ జూలై నెలలో విడుదల అయ్యేటువంటి కొత్త పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెలాఖరు వరకు మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? అలాగే ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే అవి ఏ తేదీన ప్రారంభం అవుతాయి? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఎవరెవరు అర్హులు అవుతారు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? ఇలా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను గైస్. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం గురించి రెగ్యులర్‌గా మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా. అలాగే ఇంకా జాబ్స్‌కి సంబంధించిన సమాచారం గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఈ జూలై నెలలో లేటెస్ట్‌గా కొత్త పథకాల లిస్ట్ అయితే రావటం జరిగింది. వన్ బై వన్ మీకు ఒక్కొక్క పథకం గురించి అయితే చెప్తాను. ఇక ప్రతి నెల 1 తారీఖున వస్తుందంటే జనరల్‌గా అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ. అలాగే ఫ్రీ రేషన్ పంపిణీ అన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రతి నెల 1, 2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ జూన్ నెలకు సంబంధించి కూడా 1, 2 తారీఖుల్లోనే పెన్షన్‌లను పంపిణీ చేయాలి. ఒకవేళ ఆ 2 తారీఖుల్లో హాలిడే గనుక ఉన్నట్లయితే ఒకరోజు ముందు కానీ, ఒకరోజు తర్వాత కానీ పెన్షన్‌ల పంపిణీ జరుగుతుందనమాట. బట్ ఈసారి ఎటువంటి సెలవులు రాలేదు కాబట్టి 1, 2 తారీఖుల్లోనే అనగా నిన్నటి రోజున, అలాగే ఈ రోజున ఈ 2 రోజులు పెన్షన్‌ల పంపిణీ జరిగింది. బట్ మనకు అన్ని జిల్లాల్లో 100% పెన్షన్‌ల పంపిణీ కంప్లీట్ చేయలేదు 2 రోజుల లోపల. ఓకేనా? సో, కాబట్టి మనకు రేపటి రోజున కూడా ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు రాష్ట్ర ప్రభుత్వం రేపు కూడా పంపిణీ చేయనున్నట్లు సమాచారం వచ్చింది లేటెస్ట్‌గా. సర్వర్‌లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యల నేపథ్యంలో అందరికీ పెన్షన్‌లు అందలేదు. దీంతో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాంకేతికత సమస్యల వల్ల కృష్ణా జిల్లాలో 95%, ఎన్టీఆర్ జిల్లాలో 90% వరకు పంపిణీ చేశారు. వాటితో పాటుగా ఇతర జిల్లాల్లో మిగతా వారికి రేపటి రోజున అందచేయనున్నట్లు చెప్పడం జరిగింది. సో, ఒకసారి మీరు ఈ యొక్క లిస్ట్‌లో కూడా చూడొచ్చు. మనకు ఎంత పర్సెంటేజ్ పంపిణీ చేశారు డిస్ట్రిక్ట్స్ వైస్‌గా. ఓకేనా? ఇక్కడొచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో ఒక 97% వరకు పంపిణీ చేశారు. రిమైనింగ్ 3% పంపిణీ చేయలేదు. అలాగే పోలవరంలో 97.8, అనంతపురంలో 96, ఇలాగా 95, 93, 90% వరకైతే కొన్ని కొన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తున్నారు. రిమైనింగ్ వాటన్నిటిని కూడా రేపటి రోజున పంపిణీ చేస్తారనమాట. రేపే లాస్ట్ అని చెప్తూ ఉన్నారు. ఓకేనా? కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల 2 రోజులు కంప్లీట్ చేయలేకపోయారు పంపిణీ అనేది. రేపు కూడా ఇస్తారు. ఇంకా ఎవరైనా తీసుకోకుంటున్నట్లయితే రేపు కూడా పెన్షన్‌లు మీరు వెళ్లి తీసుకోవచ్చు. ఈరోజు, నిన్న ఎవరికైతే పెన్షన్‌లను ఇవ్వలేదో సర్వర్ ఇష్యూస్ వల్ల అటువంటి వాళ్ళందరికీ. అలాగే స్పౌస్ పింఛన్ కేటగిరీ కింద కొత్తగా ఒక 5,600 మందికి పెన్షన్‌లను పంపిణీ చేస్తున్నారు. ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీతో యాడ్ చేసి. ఓకేనా? సో, ఇక వీటితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఓకేనా? గత సంవత్సరంలో ఒక 1,200 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లో డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు, అలాగే క్యాన్సరు, కిడ్నీ, హార్ట్ పేషెంట్లు. ఓకేనా? ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక 1,200 మంది దరఖాస్తులు పెట్టుకోగా అందులో ఒక 895 మందిని అర్హులుగా గుర్తించారు. వాళ్ళకి కూడా ఈ 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే మనకు సమాచారం ఇచ్చింది.
సో, చెప్పిన విధంగానే పెన్షన్‌లనేటువంటివి ఇస్తున్నారు. వీళ్ళకి పెన్షన్‌లొచ్చేసి ఎంతొస్తుందంటే సారీ రూ. 10,000 పెన్షన్ డబ్బులనేటువంటివి ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఒక పథకం స్టార్టింగ్‌లోనే. నెక్స్ట్ ఫ్రీ రేషన్ను 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణాలకు వెళ్లి మాత్రమే రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరికీ కూడా ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి ఇవ్వరు. ఎవరికి అంటే 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు మాత్రము హోమ్ డెలివరీ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా షాప్ దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది రెండవ పథకం అన్నమాట. నెక్స్టు ఈ నెల 12వ తారీఖున రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీపై ఒక కార్యక్రమం జరగబోతుంది పెద్ద మొత్తంలో. సో, ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వము వితంతు మహిళలకు జూన్ 12వ తారీఖున పెన్షన్లను స్టార్ట్ చేస్తామని సమాచారం అయితే ఇచ్చింది. సో, చెప్పిన విధంగానే ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటుందన్నమాట. ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది జూన్ 12వ తారీఖున. ప్రభుత్వం మనకు ఒక గెస్ ప్రకారము 1,50,000 మంది వితంతు మహిళలు ఉన్నారని చెప్పింది. ఒక సర్వే రూపంలో చిన్న సర్వే నిర్వహించి. సో, అర్హులై ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలు అటువంటి వాళ్ళందరూ కూడా జూన్ 12వ తారీఖు నుండి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తులను పెట్టుకోవచ్చు. సో, మీరు ఈ వితంతు పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఖచ్చితంగా భర్త మరణించి ఉండాలి. అలాగే 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రము, కుదిరితే మీ భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్సు, ఓకేనా? పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు, ఆ మొబైల్ నంబరు ఆధార్‌కి లింకప్ అయ్యి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళు మీకు దరఖాస్తులు చేస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెడతారు. అప్లికేషన్ పెట్టాక కొద్ది రోజులుగా వెరిఫికేషన్స్ ఉంటాయి. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీరు గనుక ఎలిజిబుల్ అయినట్లయితే మీ నేమ్స్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేర్చుతారు. ఆ లిస్ట్ ప్రకారము దాని తర్వాత అర్హులైనటువంటి వాళ్ళకు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో ఉంటుందండి. సో, ఎవరైతే ఈ కొత్త వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 12 నుంచి అప్లికేషన్స్ అనేటివి పెట్టుకోండి. ఓకేనా? స్టార్ట్ కాబోతున్నాయన్నమాట మనకు. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ గతంలో ఒక 2014 సంవత్సరంలో, 2024 సంవత్సరంలో వితంతు పెన్షన్లకు అర్హులు అయ్యి, పెన్షన్ పొందే టైంకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎవరికైతే నిలిచిపోయి ఉంటాయో పెన్షన్‌లు ఇవ్వకుండా, పంపిణీ చేయకుండా అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళా ఇప్పుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఈకేవైసీ అప్డేట్ చేపిచ్చేసి ప్రతి నెల కూడా ఇంకరించి పెన్షన్లను పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గతంలో అప్లికేషన్స్ పెట్టుకొని అర్హత కలిగి ఉండి కూడా పెన్షన్లను ఆహ్, పొందలేకపోయినటువంటి వాళ్ళకు సంబంధించి చెప్తున్నాను నేను మీకు. ఓకేనా? సో, ఇంకా కొంచెం మనకు టైం ఉంది కాబట్టి ఈ లోపల నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్‌ని రెడీ చేసి పెట్టుకోండి. కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఇది ఇలా ఉండగా నెక్స్టు ఈ కేటగిరీకే కాకుండా 50, 60 ఏళ్ళినటువంటి వృద్ధాప్య పెన్షన్‌లకు, అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, వికలాంగులకు వీళ్ళందరికీ కూడా దరఖాస్తులనేటువంటివి ప్రారంభించబోతున్నారు. అంటే దరఖాస్తులు పెట్టుకోవచ్చనమాట. సో, తొలిత ఈ వితంతు మహిళలకు అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత 50 ఏళ్ళు, 60 ఏళ్ళినటువంటి వాళ్ళకు స్టార్ట్ చేస్తారు. ఓవరాల్‌గా మనకు 15,00,000 కొత్త పెన్షన్‌లను కూడా యాడ్ చేయబోతున్నట్లు మనకు రీసెంట్‌గా పత్రికాముఖంగా అప్డేట్ కూడా రావటం జరిగిందనమాట. సో, మనకు ఈ వితంతు మహిళలకు తర్వాత 50 ఏళ్ళు, 60 ఏళ్ళినటువంటి వృద్ధులకు, అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు నెక్స్టు దాని తర్వాత ఒంటరి మహిళలకు ఇలా వన్ బై వన్ అయితే అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. మీరెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, మాకెప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు, మాకు పెన్షన్స్ ఎప్పుడిస్తారు, వీటన్నిటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ అయితే వస్తాయి ఇంకా. ఓకేనా? నేను కూడా అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కావచ్చు, మన యొక్క ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. మీరు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి మన ఛానల్‌ని రెండిటిని టెలిగ్రామ్ ఛానల్‌ని అండ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి. ఓకేనా?
సో ఇది పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అయ్యేటువంటివి చాలానే ఉన్నాయి. ఈ మంత్లో నేను మీకు అప్డేట్స్ అయితే అందజేస్తూనే ఉంటాను. ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే మనకు ఇంకొక పథకం ఏంటి అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత 2,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వము డేట్స్ అనేటువంటి వాటిని ఖరారు చేయబోతుందన్నమాట. సో ప్రెజెంట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఈ జూలై నెల మంత్ ఎండ్‌లో లేదా జూన్ నెల మొదటి వారంలో పీఎం కిసాన్ పథకం 23వ విడత నిధులను రిలీజ్ చేసేందుకు చూస్తున్నారు. సో ఈ పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అదే డేట్‌న అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఫిక్స్ చేసిందనమాట. రెండిటిని కలిపి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్‌గా 20,000 సంవత్సరానికి. సో ఇప్పుడు ఫస్టు పీఎం కిసాన్ పథకం నిధులు మీకు జమ అయితేనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు అయ్యేటువంటివి ఆటోమేటిక్‌గా అదే డేట్‌న జమ కావడం జరుగుతుంది. అంటే ఎలా చెప్తున్నానంటే మీరు ఫస్టు పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకోవాలని మ్యాండటరీ అని ప్రభుత్వం కేంద్రం మనకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. సో మీరు ఈకేవైసీ చేపించుకున్నారా లేదా ఈకేవైసీ ఇంకా పెండింగ్‌లో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవాలన్నమాట. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? మళ్ళీ ఈకేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చా? ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళి చేసుకోవాలా? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి మీకు సమాచారం కావాలంటే నేను సెపరేట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఛానల్‌ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ రెండిటిని కలిపి నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయి మనకు ప్రెజెంట్ ఈ జూలై నెలలో విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది. ఏమన్నా చేంజెస్ జరిగితే నేను అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను మీకు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.